అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. వార్తా కబుర్లకు స్వాగతం. అసలు రాష్ట్రానికి అసలు ఎక్కడా కూడా రాజధాని అనే కాన్సెప్ట్ రాజ్యాంగంలోనే లేదంటున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మనందరికీ తెలుసా? చిన్నప్పటి నుంచి చదువుకున్నాం మనం ఏమన్నా? చిన్నప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్ ఏంటి, మన స్టేట్ క్యాపిటల్ ఏంటి, ఇలా మనం చదువుకోలేదా? కానీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అసలు రాజధాని అనే కాన్సెప్ట్ రాజ్యాంగంలోనే లేదంటున్నారండి. మరి ఆయన చెప్పినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేటటువంటి సమాచారం మొత్తం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. అసలు రాజధాని అనే కాన్సెప్టే రాజ్యాంగంలో లేదంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంకో మాట కూడా అంటున్నారండి. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే క్యాపిటల్ అంట. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మాత్రం మనం వేద్దాం. 5 ఏళ్ళు 3 రాజధానుల కోసం దేశం మొత్తం తలకిందులు చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానులు ఉండాలి, ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అంటూ. మరి రాజధాని అనే మాటే రాజ్యాంగంలో లేకపోతే మరి ఆయన ఎందుకు 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు? అమరావతిని ఆపటానికి అన్ని బిల్లులు ఎందుకు ప్రవేశపెట్టారు? ఇన్ని కేసులేంటి? అసలు గొడవలన్నీ ఎందుకు? అసలు రాజధాని అనే ప్రసక్తి రాజ్యాంగంలోనే లేకపోతే ఈ మాటల్లో నిజముందా, లేక ఇది మరొక రకమైనటువంటి రాజకీయ నాటకమా? ఈ వీడియోలో ఫ్యాక్ట్స్తో క్లియర్గా ఒక్కసారి చూద్దాం. జగన్ గారు ఏమంటున్నారంటే ఇంతకుముందు చెప్పుకున్నటువంటిదే, రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదు, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని. టెక్నికల్గా చూస్తే రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదం డైరెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ ప్రతి రాష్ట్రానికి ఒక నిర్దిష్టమైనటువంటి రాజధాని ఉండటం అనేది భారత పరిపాటి అండి. అసలు ప్రశ్న ఏంటంటే అంత చిన్న విషయం అయితే 3 రాజధానుల బిల్లు ఎందుకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నమ్మితే, తను ఎక్కడ కూర్చుంటే అదే క్యాపిటల్ అని నిజంగా జగన్ గారు నమ్మినట్లయితే తాడేపల్లిలో కూర్చున్నారు కదా ఆయనకు అధికారం ఉన్నంతకాలం ఆయన తాడేపల్లిలోనే కూర్చోన్నారు కదా. మరి తాడేపల్లె క్యాపిటల్ ఎందుకు కాకూడదు? పులివెందులో ఆయన నివాసం కదా, ఆయన స్వగ్రామం కదా. మరి పులివెందులో ఎందుకు కాకూడదు? విశాఖపట్నం ఎందుకు కాదు? విశాఖపట్నంలో ఒక బిల్డింగ్ కట్టుకున్నారు, విశాఖపట్నం ఎందుకు కాదు? ఇలా అసలు 3 రాజధానుల అవసరం ఏముంది? అసలు రాజధాని అనే ఊసే లేకపోతే ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అనుకుంటే చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. డీసెంట్రలైజేషన్ అని చెప్పాడు, అమరావతి మోసం అన్నాడు, 5 ఏళ్ల ఉద్యమాలను ఎదుర్కొన్నాడు, ఇలా ప్రతి ఒక్కటి చేశారు కదా. కానీ ఇప్పుడు మాత్రం అసలు క్యాపిటల్ అనే కాన్సెప్ట్ లేదండి, ఇది పూర్తి పరస్పర విరుద్ధం అది ఇది అంటున్నాడు. మరి కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఎర్రవల్లిలోనే ఉండేవారు కదా, ఫామ్ హౌస్ కూడా అక్కడే. మరి అంత మాత్రాన తెలంగాణ రాజధాని ఎర్రవల్లి అయిందా? హైదరాబాద్ క్యాపిటల్ కాకుండా పోయిందా? లేదు కదా. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని మారిపోదండి వాస్తవానికి. ఇప్పుడు మరో కొత్త వాదన వినిపిస్తున్నారు. అమరావతి రివర్ బేసిన్లో కడుతున్నారు అంటే నదీ పరివాహక ప్రాంతంలో, నది మధ్యలో సుప్రీంకోర్టు చూడాలి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. కానీ నిజాలేంటి? 2015లో ఎన్జిటి కేసు, 2017లో స్పష్టమైనటువంటి తీర్పు. మరి అమరావతి వరద ముంపులో లేదని చెప్పి చెప్పడం జరిగింది కదా. 1901 దాదాపుగా 2012 వరద డేటా స్టడీ చేసినట్లయితే ఎంబాంక్మెంట్ దాటి వరదలు రాలేదు. ఎంబాంక్మెంట్ అనే ప్రాంతం ఉంది కదా, అది దాటి వరదలు రాలేదు. 2019లో సుప్రీంకోర్టు కూడా ఎన్జిటి తీర్పునే సమర్థించడం జరిగింది. అంటే ఈ విషయం మీద న్యాయపరంగా కూడా ఫుల్ స్టాప్ పడిపోయినట్లే. ఈ సంగతి చాలా మంది అంటూనే ఉంటారు. 2014-19 మధ్య ఎందుకు ఫాస్ట్గా కట్టలేదు అనేటటువంటి విషయాలు. నిజం ఏంటంటే 2015 నుంచి 2019 వరకు ఎన్జిటి ప్లస్ సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే 2015 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కదా, మరి ఎందుకు కట్టలేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇదేనండి మెయిన్ రీజన్. ఎన్జిటి ప్లస్ సుప్రీంకోర్టులో కేసులు అయితే పెండింగ్లో ఉన్నాయి, పెద్ద నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం లేదు. ఇది అప్పట్లో ప్రజలకు సరిగ్గా కన్వే అవ్వాలా, అంటే ప్రజలకు సరిగా అర్థమయ్యేలా చెప్పే పరిస్థితి లేదు, అది వేరే విషయం. కానీ గ్రాఫిక్స్ మాత్రమే కట్టారు అనేది అబద్ధం అండి. మరి ఇప్పుడే ఎందుకు క్యాపిటల్ కాన్సెప్ట్ లేదు? రివర్ బేసిన్ సుప్రీంకోర్టులో చూడాలి మొత్తం. ఎందుకంటే అమరావతి నిర్మాణం మళ్ళీ స్టార్ట్ అయింది.
2 సంవత్సరాల్లో స్పష్టమైనటువంటి రాజధాని కనిపించబోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అందుకే పాత వాదనల్ని మరలా తెర మీదకి తీసుకొస్తూ, అంటే పాత నీరుని కొత్త సీసాలో పోస్తే అది కొత్త వాటర్ బాటిల్ అవ్వదు కదా, ఇలాంటి ప్రచారాలన్నీ, అంటే పాత వాదనల్ని తీసుకొచ్చి మరలా ప్రచారాలు చేయటం మొదలుపెట్టాడు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా క్యాపిటల్కి అంత ఇంపార్టెన్స్ లేకపోతే 3 రాజధానుల చట్టం ఎందుకు, అమరావతిని ఆపడానికి 5 ఏళ్ళు ఎందుకు అనే సమాధానం మనం అంతా కూడా మాట్లాడుకోవాల్సినటువంటి మాట. ఇదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అమరావతిని మరలా పునర్నిర్మాణం కాకుండా ఆపాలనేటటువంటి ప్రయత్నం, అది కూడా కోర్టులో ఓడింది కాబట్టి ఇప్పుడు మాటల్లో మిగిలిందనమాట. మీరు ఈ అనాలిసిస్ నిజమని నమ్మినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి ఫ్యాక్ట్ బేస్డ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.